ఎలిగేడు మండలం ధూళికట్ట గ్రామంలో నూతన సర్పంచ్గా మారం కొమురయ్య ఘనంగా ప్రమాణ స్వీకారం చేసి అధికారికంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమం గ్రామ ప్రజల సమక్షంలో ఉత్సాహభరితంగా జరిగింది. సర్పంచ్తో పాటు గ్రామ పంచాయతీకి చెందిన 12 మంది వార్డుల నుంచి ఎన్నికైన సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేసి తమ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మారం కొమురయ్య మాట్లాడుతూ గ్రామ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. నా గ్రామ ప్రజలకు ఎలాంటి అవసరం వచ్చినా, సమస్య ఎంత చిన్నదైనా లేదా పెద్దదైనా నేను 24 గంటలు అందుబాటులో ఉంటాను. నిస్సందేహంగా నాతో వచ్చి మీ సమస్యను చెప్పుకోవచ్చు. ప్రజలే నా బలం, ప్రజలే నా ఆశీర్వాదం అని ఆయన హృదయపూర్వకంగా అన్నారు. తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన ధూళికట్ట గ్రామ ప్రజల పట్ల ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ, నా ఊరు ప్రజలను నేను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను. నా ఊరు ప్రజలే నాకు గుండె చప్పుడు. వారి నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయకుండా న్యాయమైన పాలన అందిస్తాను అని భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, వీధి దీపాలు, విద్య, వైద్య సౌకర్యాల మెరుగుదలతో పాటు పేదల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తామని ఆయన తెలిపారు. ప్రతి వార్డు సభ్యుడిని కలుపుకుని సమిష్టి నిర్ణయాలతో గ్రామాభివృద్ధి పనులను పారదర్శకంగా ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు హాజరై నూతన సర్పంచ్కు శుభాకాంక్షలు తెలిపారు. ధూళికట్ట గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తామని మారం కొమురయ్య ఇచ్చిన హామీలతో గ్రామంలో నూతన ఆశలు చిగురించాయి. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం సూర్యాదీనాం నవానాం గ్రహాణాం స్పీచ్ మాట్లాడాలి ఉంటాయి కదండి. ఉప సర్పంచ్ మరియు గౌరవ సభ్యులు, గౌరవ సర్పంచ్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కొమరయ్య గారు. ధూళికట్ట గ్రామ పంచాయతీ సర్పంచునైనా మారం కొమరయ్య యాదవ్ అని నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న ధూళికట్ట గ్రామ పంచాయతీ సభ్యుడినైనా మరియు ఉప సర్పంచ్నైనా అని నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించేదనని
నిర్వహించేదనని భగవంతుని పేర భగవంతుని పేర సత్యనిష్టతో సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నారు. ప్రమాణం చేయించున్నాను. ధూళికట్ట ధూళికట్ట గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ సభ్యుడనైన సభ్యురాలినైన సభ్యురాలినైన బాలసాని రవీన అనే అనే నేను నేను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించేదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. ధూళికట్ట గ్రామ పంచాయతీ సభ్యుడనైన ఈద కొమరయ్యను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న దీన్ని నమ్మకంగా నిర్వహించగలను భగవంతుని పేరిట నిత్య నిష్ఠతో ప్రమాణం చేస్తున్నాను. ధూళికట్ట గ్రామ పంచాయతీ సభ్యురాలినైన నెల్లి శృతి అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. నెమలికొండ అనూష. ధూళికట్ట గ్రామ పంచాయతీ సభ్యురాలైన నమిలికొండ అనూష అనే నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. ధూళికట్ట గ్రామ పంచాయతీ సభ్యుడనైన మెండ ఐలయ్య యాదవ్ అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విజేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న నిధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర నిత్య నిష్ఠతో ప్రమాణం చేయుచున్నాను. ధూళికట్ట గ్రామ పంచాయతీ సభ్యుడనైన కొండవదలు నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించే దానిని భగవంతుని పేర నిత్య నిష్ఠతో ప్రమాణం చేయుచున్నాను. సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. ధూళికట్ట గ్రామ పంచాయతీ సభ్యుడనైన ఇరుగాల రవి అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల విజయమై నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించే భగవంతుని పేర సత్యనిత్యతో ప్రమాణం చేయుచున్నాను.
ధూళికట్ట ధూళికట్ట గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ సభ్యుడనైన సభ్యుడనైన శ్రీ పత్తిని శ్రీనివాస్ గౌడ్ అనే నేను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. ధూళికట్ట గ్రామ పంచాయతీ సభ్యురాలైన ఇరుగురాల సుగుణ అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించేదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. మండలి ద్వారా మీ గ్రామ పంచాయతీ పరిపాలన కొనసాగుతుంది. సరే, నిన్నటి వరకు కూడా నేనే స్పెషల్ ప్రత్యేక అధికారిని అయినప్పటికీ కూడా మా సర్పంచ్ గారి ఆధ్వర్యంలో కూడా పరిపాలన ఇక మీదట కొనసాగుతుందని గ్రామస్తులందరూ విజ్ఞప్తి ఉద్దేశించి మాట్లాడవలసిందిగా సర్పంచ్ గారిని కోరుతున్నాను. ఈరోజు ధూళికట్ట గ్రామ పంచాయతీ సర్పంచ్గా నేను గెలవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రజలకు నేను దగ్గర నుండి చూశాను ఎవరికి ఎన్ని బాధలు ఉన్నాయని. మా యొక్క ఆఫీసర్లకు కానీ నేను ఎప్పుడు కానీ నేను అందుబాటులో ఉండి కొన్ని నేను చేశాను. నాకు భారీ మెజార్టీని ధూళికట్ట గ్రామ ప్రజలందరికీ నన్ను గెలిపించినందుకు ఫస్ట్ నేను అందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. మీ నమ్మకాన్ని పమ్ము చేయకుండా ఈ యొక్క ప్రతి ఒక్క సమస్యను నా దృష్టికి తీసుకురాంటే దయచేసి నేను ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా మీ యొక్క సమస్యను సులభంగా పరిష్కరిస్తానని నా యొక్క విన్నపం. మీరు నా మీద పెట్టుకున్న నమ్మకం మేము వృధా కానినని, అలాగే మీరు ప్రతి ఒక్కరు మీరు నా దగ్గరకు వచ్చి మీ సమస్య చెప్పుకున్న తక్షణమే నాకు తెలిసినంత వరకు మేము అందరికీ సహకారం చేసుకుని గుండెలు పెట్టుకుంటానని మీ యొక్క అందరికీ నమస్కారం చేస్తున్నాను. జై తెలంగాణ. ఒక కలిసి కట్టుగా మరియు అందరికీ అన్ని విధాల సహాయ సహకారాలు గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ మరియు ప్రతి ఒక్కరిని చూస్తూ ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుస్తూ ఈ ఇక్కడ చూడండి సార్. ఇక్కడ సార్ ఇక్కడ చూడండి. రెడీ ఇక్కడ చూడండి సార్. కొంచెం దూరం ఉండరు, అందరు పడతారు. అందరు ఇక్కడ చూడాలి అమ్మ. ఇక్కడ ఇక్కడ చూడాలి అందరూ. ఏం కాదు సార్, నా ప్రేమ. ఇక్కడ చూడండి.
ఇక్కడ మంచిగా దగ్గర రెడీ అయినప్పుడు రెడీ 1 2 3 యాక్షన్ ఇద్దరు మీరు కూడా ఈరోజు దులికట గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మారం కుమరయ్య నన్ను భారీ మెజారిటీ దులికట గ్రామ ప్రజలు ఎన్నుకున్నందుకు నాకు ఎంతో గర్వకారణంగా ఉంది. దీనివల్ల నాకు బాధ్యత మరింత పెరిగింది. మెజారిటీ ప్రజలు నన్ను ఎన్నుకున్నందుకు నేను వారందరికీ కృతజ్ఞత తెలుపుకుంటున్నా. మీకు ఎలాంటి సమస్య వచ్చినా కూడా నా దృష్టికి తీసుకురండి. ప్రజల ఆశీస్సుతో నేను గెలిచినందున ప్రజల సమస్యను పరిష్కరిస్తానని నేను ఆ భగవంతుని సాక్షిగా చెప్తున్నాను. అలాగే ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా ఎలాంటి ప్రబలాలు లేకుండా నేను దేవుని దయ వల్ల మీ అందరి ఆశీస్సుతో నిలిచింది కాబట్టి మీ యొక్క అందరి బాధ్యత నేను తీసుకొని మీకు ఎలాంటి ఆపద వచ్చిన నా దగ్గరికి రండి. మీ అందరికీ నేను పనిచేసి పెడతానని నా యొక్క మనవి.